హలో హాయ్ గుడ్ మార్నింగ్. పొలం కాడికి వచ్చిన మళ్ళీ పొద్దున్నే టైం 8:30 అవుతుంది. మందు కొట్టినాం మొన్ననే, కొట్టి ఇలాంటి 4 రోజులు అవుతుంది. ముగిపురుగు వచ్చింది, మొత్తం కాండాలను మొత్తం కొరికి చంపింది. మొత్తం అంతా ఇక మందు కొట్టినాం. ఇలా నీళ్ళు వేసిన అయితే పొలం కాడికి వచ్చిన 8,000 నాణ్యాయి అని చూద్దామని. ఒక 4,000 నాణ్యాయి ఏమో. మరి ఎండలు బాగా కొడుతున్నాయి, మరి వాటర్ సరిపోవు. 4 ఎకరాలకు ఒక బోర్ సరిపోదు. ఈ మందు కొట్టుట్లా నేను ఒక తప్పు చేసిన. అసలు ఎప్పుడైనా కానీ ఫస్ట్ 15 రోజుల మందు కొట్టేటప్పుడే 15 రోజులప్పుడే ఖచ్చితంగా ముగిపురుగుకు సంబంధించింది ఖచ్చితంగా స్ప్రేనే చేయాలి. వేసే మందు వేస్తే ముగిపురుగు రాదంటారు, కానీ ఖచ్చితంగా ముగిపురుగు వస్తుంది. నేను ఆల్రెడీ పటేరా వేసిన, పటేరా ఉన్న 3G గుళికలు వేసిన. 3G గుళికలు మందులు 2 మందులు కలిపి వేసిన, అది పనే చేయలేదు. ఖచ్చితంగా మీరు ఆలోచించి ఖచ్చితంగా 15 రోజులు అయిందంటే, నాటు పెట్టినాక 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో ఖచ్చితంగా మీరు స్ప్రే చేయండి. పురుగు మందు ఖచ్చితంగా స్ప్రే చేయాలి. స్ప్రే చేయకపోతే మాత్రం నాలుగు ఇబ్బంది పడతారు. ఇప్పుడు రికవర్ అయ్యే టైంకు వరి మంచిగా పిలకలు వచ్చే దశలో మొత్తం పురుగు అంతా కొరికింది. రీకల్ని మొత్తం కాండంనే కొరికింది. రీకలు ఉన్నాయి, కాండంని కొరికింది. ఇంకా కూడా మరి రికవర్ కావడానికి మస్తు టైం పడుతుంది. పిలకలు తగ్గిపోతాయి మనకు. అందుకోసమే ఎప్పుడైనా కానీ ఆలోచించి కరెక్ట్ చూసుకోవాలి, టైం టు టైం. నేను చూసుకున్నా కానీ నాకు అంత నిజంగా నాకు అనిపించలేదు పురుగు. ఇక నేను కోరాజిన్ ఉన్న స్పింట్ కలిపి కొట్టిన. ఇక మరి ఎట్లా రికవర్ అయిద్దో చూడాలి. అందుకోసమే ఎప్పుడైనా కానీ ఎవరిని అడిగినా కానీ 3G గుళికలు వేసుకో, నీకు పురుగు రాదు అని చెప్పేటోళ్ళు. అది వేసినా ఇది వేసినా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాటరు మనం తీసుడు కట్టుడు అట్లా చేస్తాం కదా, అందుకోసమే అట్లా వస్తుంది. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కానీ స్ప్రే ఖచ్చితంగా చేయాలి 20 రోజులు అయిందంటేనే. ఎప్పుడైనా కానీ మీ అనుభవం కొద్దీ మీరు చెప్పండి. మీరు కూడా చెప్తే మరి మీరు ఎట్లా చేస్తారో ఆ పద్ధతిలో చెప్పండి. నేను కూడా ట్రై చేసి చూస్తా. ఎప్పుడైనా కానీ ఈ వ్యవసాయం పని అంటేనే ఘోరం. ఇప్పుడు ఏమైనా మందులకు తక్కువ ఉన్నదా? ఒక్కొక్క మందుకు మనం కొనాలంటే ఒక ఎకరానికి దగ్గర 1,500 నుంచి 2,000 అవుతున్నాయి. ఒక ఎకరానికి మందు తీసుకురావాలని అంటే ఏం లేదు, మందుల షాపులు ఉన్న వాళ్ళని బతికించడం అవుతుంది. మొత్తానికైతే ఇప్పటికి 2 సార్లు స్ప్రే చేస్తే 2 సార్లకి మొత్తము 10,000 చిల్లర అయింది. దగ్గర 12,000 అనుకోండి, 12,000. ఇక మందు కొట్టుడు మేమే కొట్టుకుంటున్నాం, మా డాడీ నేను. కానీ ఏంది మళ్ళీ గడ్డి చూడు, గడ్డి నీళ్ళు ఇడిచిన నేను మందు కొడదామని ఇడిచినందుకు గడ్డి మళ్ళీ పుట్టింది. ఇక దీనికి మళ్ళీ గడ్డి మందు స్ప్రే చేసుడు అవుతుంది. కూరంగా సందులో గడ్డి అవుతుంది. ఏం చేస్తాడో అర్థమవుతలేదు. ఇంకా కూడా రికవర్ అవుతలేదు చూడండి. ఇట్లున్నది పరిస్థితి. మనం ఏం చేస్తాడో ఏమో. ఇంకా 2వ మంది వేసినాక ఎక్కువ అయింది పురుగు. ఇప్పుడు నీళ్ళు కట్టి మళ్ళీ ఒకసారి ఇప్పుడు మందు స్ప్రే చేసి 4 రోజులు అవుతుంది కదా, మళ్ళీ ఒక 5-6 రోజుల గ్యాబుల్నే మళ్ళీ ఖచ్చితంగా ఏదన్నా జినేత్రా 700 అన్నా, చిలామిన్ జింక్ అన్నా ఏదన్నా ఒకటి స్ప్రే చేయాలి ఖచ్చితంగా. రికవర్ కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇక అదైతే కొంచెం బ్రోతింగ్ మంచిగా ఉంటుంది. చిన్నగా కొడితే ఇక కనీసం ఆ పని అన్నా చేయాలి. అందుబాటులో మనకు చెప్పేటోళ్ళు ఉండాలి. ఇట్లా కాదు ఇట్లా చేసేటప్పుడు యూత్ని ఎంకరేజ్ చేసేటోళ్ళు లేరు. వాడు పక్కోడు మందు కొడతాడు, వాడు ఏం మందు కొట్టినవరా అంటే ఇది కొట్టినరా అని ఉత్తగానే అవద్దని చెప్తాడు. కరెక్ట్ చెప్పేటోడు ఎవ్వరు లేడు. ఇక అందుకోసమే ఇక మనకు తెలిసినట్టు మనము ప్రొసీడ్ కావాలి. ఇప్పుడు యూట్యూబ్లలో కూడా వీడియోలు దొరుకుతున్నాయి. యూట్యూబ్లో చెప్పేటోడు ప్రతి ఒక్కడు కరెక్ట్ చెప్తాను అనుకుంటే అలా అనుకున్న వాళ్ళు కూడా అబద్ధమే చెప్తాను. అందరూ వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పుకుని నేర్చిండ్రు. ఇక ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లలో వస్తున్నాయి, అదే ఇదే అధిక పిలికలు వస్తాయి, ఇదే అని చెప్తారు, కానీ అది మొత్తం ఫేకే. ఒక్కటి కూడా నిజమైనది లేదు. ఇటు ఇంకా నీళ్ళు అందాయి, ఇంక ఇటు వేయలేదు నీళ్ళు.
ఇటు ఎండిపోతుంది, మరి అందుతాయా ఏమైద్ది. ఇంకా అటు 3 దొయలకు పోవాలి నీళ్ళు. ఇలా సాయంత్రం వరకన్నా చేరితే ఏమైందో చూడాలి. నేను ఫస్ట్లో మస్తు జిన్కున్న 19 స్ప్రే చేస్తే మంచిగా పిలకలు మంచిగా వచ్చినాయి. ఇదైతే ఒక బీల్ లెక్క ఒక్కొక్క పోసే ఉండే. అసలు ఇది మంచి సూపర్ అయింది, పని చేసింది 99 జిన్కు. మంచిగా ఈ 15 నుంచి 20 రోజుల మధ్యలో మంచిగా స్ప్రే చేస్తే మాత్రం సూపర్ పని చేస్తుంది. పిలకలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు స్ప్రే చేయండి. చూడండి, ఇది దొయ్య మొత్తం బీడు లెక్కనే ఉండే, అట్లా ఉంటుంది. కొంచెం పిలకలు మంచిగా వచ్చినాయి. మళ్ళా వాటర్ కూడా ఎక్కువ గట్టి ఉంచద్దు. తడి పొడి లెక్క చేయాలి. కట్టుకుంటా వదిలేసుకుంటుంటే ఈ పిలకలు అనేటివి మంచిగా వస్తాయని అర్థమైంది. ఇప్పుడు కొంచెము బయలు ఉన్నదంటే ఇప్పుడు సౌడు టైపు రోడ్ వేటర్తో అటు ఇటు దొబ్బిన మట్టిని దొబ్బినందుకు కొంచెం అది ఆడ మంచిగా లేదు. చూడండి, కానీ పిలకలు మాత్రం హైలైట్ వచ్చినాయి. మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే సూపర్ ఉంటుంది. స్ప్రింట్ ఉన్న కొరాజిన్ మళ్ళీ స్ప్రే చేసినా కానీ పురుగు కోసం అని ఎట్లుంటుందో చూడాలి. ఏం చేస్తాడో ఏందో. ఇందులోకి నీళ్ళు లేవు, ఇది ఎండిపోతుంది. ఇక్కడికి ఖచ్చితంగా వాటర్ వేయాలి. ఇది ఎలా అయితే మొత్తమే ఒక చుక్క వాటర్ లేదు, పదన కూడా లేకుండా అయింది. ఇక్కడికి ఖచ్చితంగా వాటర్ కావాలి, వాటర్ వేయాలి. ఇటు వచ్చేటట్టు ఈరోజుకి ఇటు అందేటట్టు చేయాలి వాటర్ ఎట్లయినా. ఇక దీనికి నిన్ననే కొట్టిన, మొన్న డబ్బాది తాడు తెగింది అయితే పెట్రోల్ డబ్బాది. ఇక చూడాలి ఎట్లా అయిద్దో. మీరైతే పొలం చేస్తే మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఎక్కువ పొలాలు చేయకండి, అప్పుడు ఏదన్నా పని ఉంటే పని చేసుకోండి. ఈ పొలాలతోని ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం. ఎప్పటికి మందు కొట్టుకుంటుండే. మళ్ళీ ఏమన్నా రేట్ ఎక్కువ ఉంటుందా అంటే రేటు కూడా ఎక్కువ ఉండదు. అందుకే ఈ పొలాలు చేయాలంటే అందరూ వెనుక ముందు చేస్తాను. అందరు పొలాలు ఉన్న కౌలుకి ఇస్తాను, కానీ కౌలు వాళ్ళు కూడా మీద చేసుడు బంద్ చేస్తాను. ఇదంతా ఏం తలకాయ నొప్పి అని పొలాలు చేసుడే బంద్ చేస్తాను. పొలాలు బంద్ చేసడానికి కారణం అధిక ఖర్చులు అవుతున్నాయి. ఆ ఖర్చులు నాటోళ్ళు అంతకుముందు 4,000 4,500 తీసుకుంటోళ్ళు. ఆ వర్షాకాలం 5,000 అయింది, ఇప్పుడు 6,000 ఇవ్వమంటాను. వేసుకు పొలం అప్పటికి వరకు 6,000 ఇస్తేనే అత్తం, లేకుంటే రామంటాను. లేకుంటే తోడగైకలే 600 500 600 రూపాయలు ఇవ్వమంటాను. ఇక రైతు కళ్ళు ఏం మిగులుతాయి? వడ్ల బస్తాకి ఎంత ఉంటుంది క్వింటల్కి? 2,320. 2,320 కనీసము ఒక మందు బస్తా ధర అన్న లేదు. పొటాష్ అంత ధర కూడా లేదు. రైతులు బాగా నష్టపోతారు. ఏం చెప్పేటట్లేదు. మనం వండించి మనము వేరే తోటి ధర పెడితే దాని ప్రకారం అమ్ముకోకటి అవుతుంది. మా ఖర్చుకు తగ్గట్టు అమ్ముడు ఫలితం అనేది లేకుండా అయిపోయింది రైతులకు. దీని గురించి ఎవ్వరు అడగడు, ఏం చేయడు. రైతు నష్టపోతాడని ఎవడు అన్నారు. రైతే రాదు అంటారు, కానీ రైతు రాదు అగాడు. ఆడు ఎప్పుడైనా వెనకనే పడిపోతాడు, ఆడు అప్పుల పాలైపోతాడు. ఎన్ని చేసినా ఏది చేసినా మనం ఈ పని ఇడవం, ఇదే పని చేస్తాం. పనికి ఎందుకు పోము. ఇక తప్పేటట్లేదు. ఓకే, సరే, బాయ్.